ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు అని అంటారు. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకు మామూలు పరిభాష చెప్పాలంటే పక్షవాతం అండి. సో బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గినప్పుడు, బ్రెయిన్లో హ్యూమరేజ్ అయినప్పుడు కానీ ఈ రెండు కండిషన్స్లో కూడా పేషెంట్స్కి సడన్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ మనం సాధారణంగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బ్రెయిన్ అన్రిజం అన్నది ఒకటి వినిపిస్తుంది. అసలు ఈ బ్రెయిన్ అన్రిజం అంటే ఏంటి? బ్రెయిన్ అన్యూరిజం అంటే ఏంటండి, బ్రెయిన్ రక్తనాళాలు, మనకు బ్రెయిన్ రక్తనాళాలు ఉండడం చాలా డెలికేట్గా ఉంటాయి, నాజుగ్గా ఉంటాయి అవి. సో వాటికి ఏంటంటే నార్మల్ రక్తనాళం గోడతో కంపేర్ చేస్తే ఇది పల్చటి గోడ. సో ఎప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉన్నా కానీ లేదంటే ఆ పల్చట్నెస్ అనేది ఇంకా వన్స్ థైరాయిడ్ వచ్చింది అని అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాలని చాలామంది అంటున్నారు. అంటే థైరాయిడ్లో రెండు రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు నాడ్యూల్స్ అనేవి, నాడ్యూల్ని మనం దానికి ట్రీట్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవ్వ. వెల్కమ్ టు సాక్షి లైఫ్. సాధారణంగా మనం వింటూ ఉంటాం బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఒక పర్సన్ చనిపోయాడు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినందువల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని చెప్పేసి అంటూ ఉంటారు. ఇదే కాకుండా మనకి బ్రెయిన్ అన్రిజం కూడా వస్తుంది అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం వింటూనే వచ్చాం. అసలు ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ ఈ బ్రెయిన్ అన్రిజం? అసలు వీటికి గల కారణాలు ఏంటి? అసలు దేనివల్ల ఇవి మనకి వస్తుంటాయి? అదేవిధంగా ఇవి వచ్చే ముందు మనం సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఇది బ్రెయిన్ స్ట్రోక్కి లేకపోతే ఇది బ్రెయిన్ అన్రిజంకి సిమ్టమ్స్ అని చెప్పేసి మనం వాటిని గుర్తించవచ్చా అనే విషయాలన్నిటి గురించి కూడా మనం ప్రస్తుతం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, జనరల్గా ఇప్పుడు మనం వింటూనే ఉంటాం లైక్ ఒక పర్సన్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అడ్మిట్ అయ్యారు అని చెప్పేసి అని అంటారు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు అని అంటారు. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకు మామూలు పరిభాషలో చెప్పాలంటే పక్షవాతం అండి. సో బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గినప్పుడు కానీ లేదంటే బ్రెయిన్లో హ్యూమరేజ్ అయినప్పుడు కానీ ఈ రెండు కండిషన్స్లో కూడా పేషెంట్స్కి సడన్గా పక్షవాతం లాంటిది, లేదా మూతి వంకర పోవడం, మాట తత్తరపడడం, లేకపోతే నడిచేటప్పుడు ఇబ్బంది కావడం, స్వేయింగ్ వైల్ వాకింగ్. సో ఈ సిమ్టమ్స్ ఎవి ఉన్నా కానీ అది మనం బ్రెయిన్ స్ట్రోక్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సడన్గా వస్తాయి సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అంటే ఈ సెకండ్లో ముందు మినిట్లో హీస్ ఆల్మోస్ట్ ఆల్ రైట్, సడన్గా హీస్ క్రిపుల్ నౌ. సడన్గా తను మాట్లాడలేకపోతున్నాడు, లేదా సడన్గా తను నడవలేకపోతున్నాడు, చేయి మొద్దు బారిపోయింది, మూతి వంకరపోయింది. సో ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సడన్గా వచ్చినప్పుడు దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ లాగా కన్సిడర్ చేయబడుతుంది. కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ కొన్ని సెకండ్లు ఉండొచ్చు, లేదా కొన్ని నిమిషాలు ఉండి మళ్ళీ గంటలుండి తగ్గిపోవచ్చు. దాన్ని TIA అంటారండి, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. అది ఫ్యూచర్లో వచ్చేటువంటి మేజర్ బ్రెయిన్ స్ట్రోక్ ఒక వార్నింగ్ సైన్ లాగా అనమాట. సో ఇది ఒక రకమైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్. కొంతమందికి అలా కాకుండా కంటిన్యూస్గా ఇంకా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. ఆ సిమ్టమ్ అవుతుందో ఫస్ట్ మైల్డ్ వీక్నెస్ ఉంటుంది, కొంచెం ఉంటుంది వీక్నెస్, తర్వాత కంప్లీట్ పారాలసిస్లోకి వెళ్ళిపోతారు అండ్ బెడ్ బౌండ్ ఉంటారు. సో వీటన్నిటికి కూడా మనం టైమ్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ కాంప్రహెన్సివ్గా ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ ఉంటాయో అక్కడికి మనం తీసుకెళ్తే దీనికి ఇప్పుడు చాలా ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సో ఇవి టైమ్లీ ట్రీట్మెంట్ కాకపోతే, సో పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే పేషెంట్ రిలేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్నెస్ అంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే మనం పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఒక మేజర్ లిమిటేషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ హార్ట్ అటాక్ తీసుకోండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ ఉంటుంది. సో పెయిన్ అనేది ఒక అలార్మింగ్ సిమ్టమ్ దట్ టు, అండ్ ఇట్ ఈస్ లోకలైజ్ టు హార్ట్. అంటే హార్ట్ పక్కనే వస్తుంది చెస్ట్ పెయిన్ కాబట్టి ఎవరైనా గుర్తుపడతారు ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఏమో. ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది, కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, పేషెంట్ లైఫ్ రిస్క్ ఉండే ప్రమాదం ఉంటుందని వెంటనే మనం హాస్పిటల్కి రష్ అవుతాం. అదే ఒక చెయ్యి మొద్దు బారినప్పుడు అది చెయ్యికి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటాం, లేదంటే కాలు సరిగా మనం నడవలేకపోతే అది ఆర్థోపెడిక్ ప్రాబ్లం అనుకుంటాం. సో లేదంటే ఫేస్ సంబంధించిన ప్రాబ్లం అనుకుంటాం, అది బ్రెయిన్కి రిలేటెడ్. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ బ్రెయిన్కి రిలేటెడ్ అనేది గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. అలా గుర్తుపట్టినప్పుడు వెంటనే మనం హాస్పిటల్కి రష్ కాగలిగితే మనం దీనికి అద్భుతమైన ట్రీట్మెంట్స్ అనేవి ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా స్ట్రోక్ కాంప్రహెన్సివ్ సెంటర్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రోక్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ కొంచెం టైం మనకు కన్జ్యూమ్ కావడం జరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ డాక్టర్ మళ్ళీ స్ట్రోక్ సెంటర్కి రెఫర్ చేయడం. సో దీంట్లో చాలా వరకు మనకు టైం అనేది లాగ్ అయిపోతుంది. దాంట్లో గోల్డెన్ అవర్ వీఆర్ మిస్సింగ్ అండి.
సో దీనికోసం అవేర్నెస్, రికగ్నైజింగ్ ద సిమ్టమ్స్, ఆ బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ కరెక్ట్ స్ట్రోక్ సెంటర్కి తీసుకెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో సార్ అంటే ఇప్పుడు మనకి ఇందాక మీరు అన్నారు లైక్ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు హార్ట్కి సంబంధించింది అనుకుంటాము అని. సో ఇప్పుడు మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు లైక్ థర్డ్ టైంకి వచ్చినప్పుడు ఆ మనిషి పాస్డ్ అవుట్ అయ్యారు, లేదంటే సెకండ్ టైం వచ్చినప్పుడు సివియర్గా వచ్చింది అని చెప్పి మనకి స్టేజెస్ అనేది చెప్తుంటారు. అలానే ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కూడా మనకి స్టేజెస్ ఉండే అవకాశం ఉందా? స్టేజెస్ మాదిరి అంటే మీరు చెప్పినట్టు అంటే గ్రేడ్స్ అని చెప్పొచ్చు అండి. మైనర్ స్ట్రోక్ అండ్ మేజర్ స్ట్రోక్. మైనర్ స్ట్రోక్ అంటే దాంట్లో మరీ చిన్న రక్తనాళం బ్లాక్ కావచ్చు. సో దాని ద్వారా సిమ్టమ్స్ మైల్డ్ ఉండొచ్చు. సో అలాంటి వాటికి మనం టైమ్లీ తీసుకోగలిగితే, టైమ్లీ పేషెంట్ని హాస్పిటల్ తీసుకువెళ్తే ఇంజెక్షన్ ఇస్తారండి. సో ఇంజెక్షన్ ఏంటంటే థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అంటారు. ఆల్టిప్లేస్ కానీ ఎటెనోక్లేస్ కానీ క్లాట్ బస్టర్ డ్రగ్ అది. అది జస్ట్ మనం ఒక చేయి ద్వారా ఇంజెక్షన్ ఇవ్వగలిగితే 4.5 అవర్స్లో మనిషి రికవరీ అంటే ఆ సిమ్టమ్స్ రికవరీ అవకాశం, మళ్ళీ తను యథావిధిగా తను పనులు చేసే అవకాశం అనేది 60-70% వరకు ఉంటుంది మైనర్ స్ట్రోక్స్లో. రెండో రకం ఏంటంటే మేజర్ స్ట్రోక్స్ ఉంటాయి. మూడో రకం ఏంటంటే టీఏఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో మేజర్ స్ట్రోక్స్లో ఏంటంటే సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ బ్లాక్స్ పెద్దగా ఉంటాయి. సో ఈ బ్లాక్స్ పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంజెక్షన్తో పాటు కొన్నిసార్లు ఈ థ్రాంబెక్టమీ అనే ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది. లేదు అంటే పేషెంట్స్ కొన్నిసార్లు 4.5 అవర్స్ తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా మనం ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ ద్వారా ఆ క్లాట్ని అనేటిని తీయడం జరుగుతుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం కన్వెన్షనల్గా అందరూ ఏమనుకుంటాం, బ్రెయిన్లో క్లాట్ అంటే ఓపెన్ సర్జరీ చేయాలని అనుకుంటాం. సో ఇది బ్రెయిన్లో క్లాట్ కాదండి. ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్లో అంటే ఇష్కిమిక్ స్ట్రోక్లో మనకు రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఆ రక్తనాళము లోపల ఉంటుంది క్లాట్. ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద బ్రెయిన్. సో దానికి ఏంటంటే మనం బ్రెయిన్ టచ్ చేయకుండా, కపాలాన్ని ఏం కోయకుండా, అసలు చిన్న సూచర్ ఇన్సిషన్ లేకుండా, పేషెంట్ని అనస్థీషియా ఇవ్వకుండా, మేజర్ అనస్థీషియా ఇవ్వకుండా తొడ నుంచి వెళ్ళి లేదా చేయి నుంచి వెళ్ళి ఆ బ్లాక్ని చిన్న స్టెంట్ లాంటిది పెట్టి లాగేస్తాం అన్నమాట. సో పర్మనెంట్ స్టార్ట్ కాకుండా లాగేయడం ద్వారా వెంటనే రక్త ప్రసరణ అనేది పునరుద్ధరించబడుతుంది. దాంతో వెంటనే బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఇప్పుడు రైట్ సైడ్ కనుక రక్తనాళం బ్లాక్ అయితే ఎడమ సైడ్ పెరాలసిస్ లాగా వస్తుంది. ఎడమ వైపు కనుక రక్త ప్రసరణ ఆగితే కుడివైపు పెరాలసిస్ రావడం, మాట ఇబ్బంది రావడం ఇవి జరుగుతుంది. సో మనం దాన్ని రికగ్నైజ్ చేయడానికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ చేయడం. సో ఆ స్కాన్ చేసి ఆ మేజర్ స్ట్రోకా మైనర్ స్ట్రోకా టైం విండోలో ఉంటే ఇంజెక్షన్ ఇవ్వడం, టైం విండో 4.5 అవర్స్ దాటి లేదంటే 4.5 అవర్స్ లోపల కూడా మేజర్ స్ట్రోక్ ఉండి దాని తర్వాత రక్తనాళంలో మేజర్ బ్లాక్ ఉంటే కనుక మనకి థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో దానికి ఏం చేస్తామంటే మేము రాగానే వెంటనే ఒక సిటీ స్కాన్ చేస్తాం. ఆ స్ట్రోక్లో సబ్ టైప్ నేను ఇంతకుముందు మనం చెప్పినట్టు బ్లీడింగ్ వల్ల కావచ్చు, లేదంటే బ్రెయిన్ రక్తనాళం క్లాటింగ్ వల్ల కావచ్చు, బ్లాక్ వల్ల కావచ్చు అనేది ఈ రెండింటిలో ఏ రకం అనేది చూసుకొని మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనకు అది క్లాటింగ్ వల్లనే ఉంటుంది. అంటే బ్రెయిన్ రక్తనాళం బ్లాకేజ్ వల్లనే ఉంటుంది. ఆ బ్లాకేజ్ మేజర్ బ్లాకేజ్ అయితే వెంటనే మనం ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ గురించి పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే అగైన్ చెప్పినట్టు ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ పేషెంట్ మనకు 2 అవర్స్లో 3 అవర్స్లో హాస్పిటల్కి వచ్చి ఈ ట్రీట్మెంట్ చేసుకోగలిగితే దాంతో ఈ సేమ్ పేషెంట్ మేబీ 17 అవర్స్ 18 అవర్స్ వరకు తర్వాత వచ్చి చేయించుకుంటే ఉండే అవుట్కమ్స్లో అంటే అవుట్కమ్స్లో తర్వాత పేషెంట్ ఎలా కోలుకుంటాడు అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దీనికి విండో పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నేను ఇంజెక్షన్ ట్రీట్మెంట్ చెప్పాను. ఇంజెక్షన్ ట్రీట్మెంట్లో మనకు 4.5 అవర్స్ వరకు విండో పీరియడ్, 4.5 అవర్స్ వరకు మనకు గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. మేజర్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఈ స్టెంట్ ట్రీట్మెంట్ అయితే నేను చెప్పాను థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్, అది మనకి 24 గంటల వరకు మనం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్గా అన్ని టెస్టులు చేసి చూసుకొని ఈ పేషెంట్కి చేస్తే బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది అనుకుంటే అది 24 అవర్స్ వరకు కూడా చేయొచ్చు. సో దాంట్లో ఏంటంటే అగైన్ ఇది స్కాన్స్ చేసి చూసుకొని మనము ఆ విండో పీరియడ్లో రాగలిగితే డెఫినెట్గా పేషెంట్కి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్నో సక్సెస్ స్టోరీస్ చూసామండి. పేషెంట్స్ అంటే లాస్ట్ 1 మంత్లోనే ఇలా ఒక 5 పేషెంట్స్ చేయడం జరిగింది. అందులో ఒకరు 75 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ విండో పీరియడ్స్లో అంటే ఒకరు 4 అవర్స్కి వచ్చారు, కొంతమంది 18 అవర్స్కి వచ్చారు. సో పేషెంట్స్ ఎవరైతే తొందరగా రాగలుగుతారో అవుట్కమ్స్ బాగుంటాయి. దాంతో డ్యామేజ్ మరీ ఎక్కువ లేకపోతే, బ్రెయిన్లో డ్యామేజ్ ఎక్కువ లేకపోతే స్కాన్లో, సో అప్పుడు కూడా మనం చేస్తే బయటపడే అవకాశాలు కూడా తొందరగా ఉంటాయండి. సో సార్ ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ మనం సాధారణంగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బ్రెయిన్ అన్రిజం అన్నది ఒకటి వినిపిస్తుంది. అసలు ఈ బ్రెయిన్ అన్రిజం అంటే ఏంటి? బ్రెయిన్ అన్యూరిజం యాక్చువల్గా చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అండి. బట్ అవేర్నెస్ చాలా తక్కువ. బ్రెయిన్ స్ట్రోక్ అంటే కూడా మనకు చాలామంది పరిచయం తెలిసి ఉండొచ్చు. బ్రెయిన్ అన్యూరిజం అంటే ఏంటండి, బ్రెయిన్ రక్తనాళాలు, మనకు బ్రెయిన్ రక్తనాళాలు ఉండడమే చాలా డెలికేటెడ్గా ఉంటాయి.
నాజుగ్గా ఉంటాయి అవి. సో వాటికి ఏంటంటే 3 పొరలు ఉంటాయి యూజువల్గా. ఆ 3 పొరల్లో ఒక పొర మందం తగ్గినప్పుడు అది మనకి బల్జ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకు సాధారణ పరిభాషలో చెప్పాలంటే మనకు సైకిల్ టైర్ కానీ లేకపోతే వెహికల్ టైర్ కానీ తీసుకుంటే ఎక్కడన్నా అది అరిగిపోయి పల్చగా అయినప్పుడు అక్కడ మనకు ఒక ప్రొట్రూషన్ లాగా వస్తుంది, బల్జ్ లాగా వస్తుంది. సో ఎందుకంటే అది వీక్ అయిపోయి ఆ ప్రెషర్ తట్టుకోలేక అది ఇట్లా బల్జ్ లాగా వచ్చేస్తుంది. సో సేమ్ కండిషన్ హ్యాపెన్స్ ఇన్ ద బ్రెయిన్ ఆల్సో. బ్రెయిన్లో కూడా దాని గోడలు కనుక ఒక ప్రదేశంలో ఒక పర్టికులర్ ప్రదేశంలో పల్చగా అయినప్పుడు అక్కడ బల్జ్ లాగా వస్తుంది. సో దాని ఇంపార్టెన్స్ ఏంటంటే నార్మల్ రక్తనాళం గోడతో కంపేర్ చేస్తే ఇది పల్చటి గోడ. సో ఎప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉన్నా కానీ లేదంటే ఆ పల్చట్నెస్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, బెలూన్ లాగా స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. ఆ గ్రో అయ్యి ఒకనొక టైంలో అది ఆ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే లేకపోతే దాని మరీ పల్చగా అయినప్పుడు ఇట్ విల్ గివ్ అవే, అంటే అక్కడ బస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ పైప్లో ఉన్నదంతా బ్లడ్. సో ఆ బ్లడ్ సడన్గా బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. సో బ్రెయిన్లోకి రావచ్చు, లేదంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న వాటర్ సబర్కనైడ్ స్పేస్ అంటాం దాంట్లోకి వస్తుంది. సో దాంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే చాలా లైఫ్ థ్రెటనింగ్ అండి. అంటే 50% ఆఫ్ కేసెస్లో ఐదర్ దే మే నాట్ సర్వైవ్, అంటే లైఫ్ రిస్క్ ఉండొచ్చు, లేదంటే కోమాలు పర్మనెంట్ కోమాలు ఉండే అవకాశం ఉంటుంది. ఓన్లీ 50% దే విల్ సర్వైవ్ విత్ ఆల్ ద ట్రీట్మెంట్స్. సో దీన్ని ముందే రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది మనం రికగ్నైజ్ చేసినప్పుడు పేషెంట్ కాన్షియస్ ఉండి ఈ బ్లీడింగ్ అయినా కానీ మైల్డ్ బ్లీడింగ్ అయితే మాత్రం పేషెంట్ మనం మంచి ట్రీట్మెంట్స్, ఆధునిక ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ద్వారా పేషెంట్ని మనం త్వరితగతిన కోలుకునే అవకాశం ఉంటుంది ఈ ట్రీట్మెంట్స్ ద్వారా. సో సార్, ఇప్పుడు ఈ బ్రెయిన్ అన్యూరిజంని మనం అంటే దాన్ని గుర్తుపట్టడం కోసం సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? ఒకటి అండి, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే అది ఒకళ్ళు బర్స్ట్ అయినప్పుడు మనకి ఎవరికి తెలియదు పేషెంట్ బ్రెయిన్ అన్యూరిజం ఉన్నట్టు, సడన్గా తను పని చేసుకుంటున్నాడు, సడన్గా హెడేక్ వస్తుంది. హెడేక్ వచ్చి ఆ హెడేక్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎలా చెప్తారంటే నాకు జీవితంలో ఇలాంటి హెడేక్ ఇంత సడన్గా సివియర్గా ఎప్పుడు రాలేదు. అండ్ దాన్ని టెక్నికల్ పరిభాషలో థండర్ క్లాప్ హెడేక్ అంటాం. సో అంత సడన్గా థండర్ క్లాప్ హెడేక్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ కన్సర్నింగ్. సో వెంటనే మనం దానికి స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కాన్ చేసినప్పుడు మనకు అన్యూరిజం బయటపడే అవకాశం ఉంటుంది. సో అది కాకుండా ఈ హెడేక్ కాకుండా పేషెంట్కి ఇంకేం రావచ్చు అంటే ఫిట్స్ రావచ్చు. కొంతమందికి మైనర్ బ్లీడింగ్ వల్ల ఫిట్స్ లాగా కూడా రావచ్చు. అది కొంతమంది సడన్ లాస్ ఆఫ్ అన్కాన్షియస్నెస్, అంటే స్పృహ తప్పి పడిపోవడం, కొద్దిసేపు పాటు స్పృహ తప్పడం జరగవచ్చు. సో అది కూడా బ్రెయిన్ అన్యూరిజం సిమ్టమ్ అండి. హెడేక్, ఫిట్స్ రావడం, తర్వాత స్పృహ తప్పడం. 4వది ఏంటంటే పర్మనెంట్గా కోమాలోకి వెళ్ళడం, అంటే తను స్పృహ తప్పాడు బట్ మళ్ళీ బయటికి రాలేదు, కాన్షియస్లోకి రాలేదు. సో ఇవన్నీ కూడా అన్యూరిజం బర్స్ట్ అయినప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్స్. కొన్నిసార్లు పేషెంట్కి అన్యూరిజం బర్స్ట్ కాకపోవచ్చు, బట్ ఆ సైజ్ గ్రో అవుతూ ఉండొచ్చు. సో దానివల్ల నా సరౌండింగ్ నార్మల్ బ్రెయిన్ కానీ బ్రెయిన్లో నుంచి బయటకు వచ్చి నర్వ్స్ మీద కానీ కంప్రెషన్ జరగవచ్చు. సో దానివల్ల కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు. దాంట్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే కొన్నిసార్లు ఐ అంటే కన్ను గ్రుడ్డుకి వెళ్ళేటువంటి నర్వ్స్ అయితే కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు కన్ను డ్రూపింగ్, అంటే ఒక కన్ను రెప్ప అనేది వాలిపోయి ఉండడం ఎప్పుడు. సో అది జరగవచ్చు, లేదంటే కన్ను చూడడంలో కూడా ఇబ్బంది జరగవచ్చు. అంటే ఓవరాల్గా ఒక కన్ను మనకి బాగా పడుతుంది, ఒక కన్ను మనకి అక్షరాలు చదవలేకపోవడం, మసగ్గా అవ్వడం, గ్రాడ్యువల్గా అది పెరగడం. కొన్నిసార్లు ఇంకొకటి నాట్ సడన్ హెడేక్ బట్ స్లో బట్ నాగింగ్ కంటిన్యూస్ హెడేక్ ఒకవైపు, అంటే అది మైగ్రేన్ హెడేక్ కాదండి, డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. సో మైగ్రేన్ పేషెంట్స్ మనం చాలా ఫ్రీక్వెంట్గా హెడేక్ చూస్తుంటాం, బట్ అన్ని మైగ్రేన్ పేషెంట్స్లో మనకి అన్యూరిజం ఉండకపోవచ్చు, కొంతమందికి ఇది బయటపడే అవకాశం ఉంటుంది. సో సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ చుట్టూ ఉండే పొరల మీద ప్రెషర్ పడడం వల్ల కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నడుస్తుంటే తూలడం, ఇలాంటివి కూడా ఈ చిన్న మెదడు మీద ప్రెషర్ పడినప్పుడు అలాంటప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుందండి. సో మనకు సిమ్టమ్స్ కనుక కంక్లూజివ్గా తీసుకుంటే మోస్ట్ కామన్గా మనకు బర్స్ట్ అయినప్పుడు హెడేక్ వస్తుంది. బర్స్ట్ కాకపోతే కన్నుకు సంబంధించిన సిమ్టమ్స్ ఉండొచ్చు, లేదంటే హెడేక్ ఉండొచ్చు, లేదంటే నడవడంలో ఇబ్బంది జరగవచ్చు. సో ఇవన్నీ కూడా బ్రెయిన్ అన్యూరిజం సిమ్టమ్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ బ్రెయిన్ అన్యూరిజంకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? బ్రెయిన్ అన్యూరిజంకి కన్వెన్షనల్గా అండి ఓపెన్ సర్జరీ అనేది ఆప్షన్ అండి. సో ఓపెన్ సర్జరీ కన్వెన్షనల్గా అంటే ఎప్పటి నుంచో ఉన్న ట్రీట్మెంట్. అది లేటెస్ట్గా గత 10-15 ఇయర్స్ నుంచి మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి.
సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒక గోడ ఉందనుకోండి, గోడలోకి పైప్ వెళ్తుంది, పైప్లో లీకేజ్ ఉంది. సో మనం గోడను పగలగొట్టకుండా పైప్లో లీకేజ్ని అరికట్టొచ్చాం. ఎలా చేయొచ్చు అంటే దానికి మనకు ఒక అండర్గ్రౌండ్ సిస్టమ్, అన్ని కనెక్టెడ్ పైప్స్ ఉంటే ఆ పైప్ నుంచి ఒక వైర్ పంపించి దాంట్లో సీల్ చేయడం లాంటిది ఏదైనా టెక్నాలజీ ఉంటే మనం గోడను పగలగొట్టకుండా చేయొచ్చు. సేమ్ టెక్నాలజీ ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించి, రక్తాలకు సంబంధించి ఉంది. దాన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటారు. సో దాంట్లో ఏంటంటే ఈ బ్రెయిన్ తల పగలగొట్టకుండా మనకు ఈ అన్యూరిజం అవుతుందో దాంట్లోకి కాయిల్స్ లాంటి లేదా స్టెంట్స్ లాంటివి చొప్పించడం జరుగుతుంది. దాని ద్వారా దానిలో బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళదు, మన పర్మనెంట్గా ఒక కైండ్ ఆఫ్ ప్యాచ్ వేయబడడం జరుగుతుంది అనమాట. సో అది ఆ బ్రెయిన్ అన్యూరిజంలోకి బ్లడ్ ఫ్లో వెళ్ళకపోయేసరికి ఏంటంటే అది మళ్ళీ బర్స్ట్ అయ్యే అవకాశం అనేది ఉండదు, గ్రో అయ్యే అవకాశం ఉండదు. సో దీన్ని కాయిలింగ్ ట్రీట్మెంట్ అంటారండి. కాయిల్ పెట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని కాయిలింగ్ ట్రీట్మెంట్ అంటారు. కొన్నిసార్లు దాంట్లోకి అసలు ఫ్లో వెళ్ళకుండా కూడా చేయొచ్చు. సో అది మొత్తం స్ట్రింక్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఫ్లో డైవర్టర్ ట్రీట్మెంట్ అంటాం. సో ఈ రెండు అద్భుతమైన ట్రీట్మెంట్లు అండి, ఇవన్నీ అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్. సో మనకు ఆల్టర్నేటివ్ టు సర్జరీ అని చెప్పొచ్చు. కొన్ని కండిషన్స్లో ఎస్పెషల్లీ చిన్న మీద దగ్గరటువంటి బ్రెయిన్ అన్యూరిజమ్స్కి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. పెద్ద మీద దగ్గర ఉన్న వాటిల్లో కూడా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఇవి అప్లికబుల్గా ఉంటాయండి. సో అంటే ఇప్పుడు ఈ కాయిలింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో బ్రెయిన్ అన్యూరిజం వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో దాంట్లో ఏంటండి, ఇప్పుడు మనం దాంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో యూజువల్గా ఏంటంటే అన్యూరిజం సైజ్, మార్ఫాలజీ మనం యూజ్ చేసే టెక్నిక్ దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ 90-95% కేసెస్లో యూజువల్గా రీగ్రోత్ ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంటే స్టెంట్ ద్వారా, ఫ్లో డైవర్టర్ ద్వారా చేసినప్పుడు డ్యూరబిలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పెరిగిందండి. లాస్ట్ 5-10 ఇయర్స్లో ఈ టెక్నాలజీ అనేది దాంట్లో డ్యూరబిలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా పెరిగింది. సో అయినా కానీ మనం ప్రతి పేషెంట్కి ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత 3rd మంత్ అప్పుడు, తర్వాత 1 year అప్పుడు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాం. ఇలా ఫాలోఅప్లో ఖచ్చితంగా ఉంటాం. సో ఫాలోఅప్ ఉండడం వలన మనకేమన్నా ఫర్దర్ గ్రోత్స్ ఎక్కడ కానీ వేరే దగ్గర కానీ బ్రెయిన్లోనే మనం చేసిన దగ్గర కాకుండా వేరే దగ్గర ఉన్నాయని అన్నీ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో సార్ ఇప్పుడు ఇవి రెండు పక్కన పెడితే ఇప్పుడు మోస్ట్లీ మన దగ్గర చాలామంది ఫేస్ చేసేది ఏంటి అని అంటే థైరాయిడ్. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వయసు వాళ్ళకి కూడా ఈ థైరాయిడ్ అనేది వస్తుంది. అసలు ఈ థైరాయిడ్ అనేది ఇప్పుడు అంటే జనరల్గా కామన్, లైక్ మనం ఫుడ్ తింటున్నాం కదా, ఇట్లా ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా సేమ్ అలానే అయిపోతుంది. అసలు దీన్ని మనం అంటే వన్స్ థైరాయిడ్ వచ్చింది అని అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాలని చాలామంది అంటున్నారు. నిజంగానే ఇది లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా, లేకపోతే మనకి దీనికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? అంటే దీనికండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది డెఫినెట్గా అంటే థైరాయిడ్లో 2 రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు నాడ్యూల్స్ అనేటివి హార్మోన్ సిక్రెటింగ్ నాడ్యూల్స్ అనేటివి ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనకు ఆ నాడ్యూల్ని తీసినప్పుడు నాడ్యూల్ని మనం దాన్ని ట్రీట్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చు. కానీ ఏ కేసెస్లో అయితే మనకు వాళ్ళకి థైరాయిడ్ డెఫిషియన్సీ అయితే ఉందో వాళ్ళకి మాత్రం మనకు లైఫ్ లాంగ్ హార్మోనల్ థెరపీ అవసరం పడే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కాస్మెటిక్గా అంటే కొన్నిసార్లు నాడ్యూల్స్ బయటికి మనకు తెలుస్తూ ఉంటాయి, స్కిన్ కింద తెలుస్తూ ఉంటుంది, థైరాయిడ్ నాడ్యూల్ అంటాం కదా. సో తర్వాత మింగినప్పుడు ఇబ్బందిగా ఉండడం, దాని తర్వాత కొన్నిసార్లు ఈవెన్ శ్వాస పైపుకి అడ్డం తగలడం వలన గొంతు బంగరపోవడం. సో ఇవన్నీ కూడా థైరాయిడ్ నాడ్యూల్ సిమ్టమ్స్ అండి. సో వీటికి కూడా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో మనకు ట్రీట్మెంట్స్ అంటే అవైలబుల్ ఉన్నాయండి దీనికి. సో ఇదేంటంటే సర్జికల్ ఆల్టర్నేటివ్, అంటే సర్జరీలో ఏంటంటే మీకు ఒక పార్ట్ ఆఫ్ థైరాయిడ్ తీసేయాల్సి ఉంటుంది. అలానే థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఎందుకంటే థైరాయిడ్ గ్రంథిని మనం పార్ట్లీ తీస్తున్నాం కాబట్టి థైరాయిడ్ హార్మోన్ తగ్గుదల అనేది ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేయడానికి లైఫ్ లాంగ్ మీకు థైరాయిడ్ హార్మోన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రెండు అవసరం లేకుండా మనం ఘాటు అనేది ఉండదు ఒకటి సర్జరీ, దాని తర్వాత థైరాయిడ్ హార్మోన్ రిప్లేస్మెంట్ కూడా ఏమి ఉండదు. రెండు లేకుండా థైరాయిడ్ అబ్లేషన్ అటువంటి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చికిత్స ద్వారా మనం ఆ నాడ్యూల్స్ని మనం హీల్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏం చేస్తామంటే ఇది డే కేర్ ప్రొసీజర్ అండి, అంటే దానికి మేజర్ అడ్మిషన్స్ ఏమి ఉండవు. పొద్దున్న వస్తే మనం ప్రొసీజర్ 45 minutes వరకు ఉంటుంది, 20 to 45 minutes. దాని తర్వాత ఒక 2-3 hours అబ్జర్వేషన్ తర్వాత మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ మేజర్ అనస్థీషియా ఏమి ఇవ్వమండి, పేషెంట్తో మనం మాట్లాడుతుంటే ప్రొసీజర్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తామంటే ఒక నీడిల్ని ఎట్లయితే థైరాయిడ్కి FNAC చేస్తారో అలానే ఒక నీడిల్ని చొప్పించడం జరుగుతుంది. దాని టిప్లో హీట్ జనరేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఆ హీట్ ద్వారా ఆ నాడ్యూల్ అనేది బర్న్ అయిపోయి స్ట్రింక్ అయిపోతుంది అనమాట. సో 70 to 80% ఆఫ్ నాడ్యూల్ అనేది మనకు కంప్లీట్ స్ట్రింక్ అవుతుంది. బయటికి మనకు
ఆ నాడ్యూల్ అనేది అవపడదు అనమాట. రీగ్రోత్ ఛాన్స్ కూడా చాలా తక్కువ అండి. సో ఈ ప్రక్రియని థైరాయిడ్ అబ్లేషన్ అంటారు. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్. ఇది రీసెంట్గా లాస్ట్ 5 to 6 years నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎస్పెషల్ లాస్ట్ 2-3 yearsలో చాలా కేసెస్లో మనం దీని సక్సెస్ అనేది చూడడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ వల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే థైరాయిడ్ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి థైరాయిడ్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేసినా అంటే లేకపోతే రిమూవ్ చేసినా కూడా ఫర్దర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దీంట్లో మనం థైరాయిడ్ గ్రంథిని మేజర్గా డ్యామేజ్ చేయడం జరగదండి. వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ద నాడ్యూల్. సో దాని ద్వారా ఏంటంటే మనకు థైరాయిడ్ ఫర్దర్గా ఇబ్బంది పడే అవకాశం, అంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అవసరం పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో సార్ ఇంకొకటి ఫైబ్రాయిడ్స్ అని కూడా చెప్పారు. సో ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? వీటికి అంటే ఏ డిసీజెస్ వీటి అండర్ వస్తాయి? సో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అండి. యూట్రైన్ అంటే గర్భాశయ కంతులు అంటాం మనం. అంటే ఇవి క్యాన్సర్ గడ్డల్లాగా కాదు, బెనైన్ గడ్డలు ఇవి. సో కాకపోతే అవి సైజ్ గ్రో అవుతూ ఉంటాయి. సైజ్ గ్రో అవన్నీ హార్మోన్ డిపెండెంట్గా ఉంటాయి. సైజ్ గ్రో అయినప్పుడు ఏంటంటే వివిధ రకాలైనటువంటి సిమ్టమ్స్ రావచ్చు. మెనోరేజియా అంటే ఎక్కువగా మనకు నెలసరప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ కావడం, లేకపోతే ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావడం, నొప్పితో కూడుకున్నటువంటి బ్లీడింగ్ కావడం. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి. ఇవి కాకుండా కొన్నిసార్లు సైజ్ ఎక్కువ మూలన అంటే చుట్టూ ఉన్నటువంటి నార్మల్ అవయవాల మీద ప్రెషర్ పడేసరికి మనకు మూత్రం ఇబ్బంది రావడం, మూత్రం ఎక్కువ రిటర్న్ చేయలేకపోవడం, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం పడడం, లేకపోతే ఏదైనా మాస్ ఉన్న ఫీలింగ్, లోపల ఏదైనా గడ్డ ఉన్న ఫీలింగ్ ఉండడం. సో ఇవన్నీ కూడా ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ అండి. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అంటే కన్వెన్షనల్ ఆప్షన్స్ అంటే అండి మనకి హిస్టెక్టమీ ఈజ్ ఏ ఆప్షన్, అంటే గర్భాశయం తీసేయడం. సో దాని తర్వాత ఇంకొకటి లేదంటే మయోమెక్టమీ, అంటే లాప్రోస్కోపిక్ ద్వారా కానీ ఓపెన్ సర్జికల్ కానీ మనం ఆ కంతిని తీసేయడం. సో మనకు ఓపెన్ సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటే, అంటే ఎస్పెషల్లీ పేషెంట్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉంది, వాళ్ళ గర్భాశయాన్ని తీసేయాలనుకోవట్లేదు, సో వాళ్ళకి ఇది మంచి ఆల్టర్నేటివ్ అండి. అంటే ఐ కెన్ సే 30-35 years తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి దాని తర్వాత వాళ్ళు గర్భాశయం తీసుకోవాలనుకోవట్లేదు, గర్భాశయం సర్జరీ చేయాలనుకోవట్లేదు, అండ్ వాళ్ళకి బ్లీడింగ్ బాగుంది, అది సిమ్టమ్ బ్లీడింగ్ లాగా ఉంది. అలాంటి వాళ్ళకి బ్లీడింగ్ అద్భుతంగా కంట్రోల్ అవుతుందండి. ఇది మనం ఈ చికిత్స చేసినప్పుడు, ఆ చికిత్స పేరు ఏంటంటే ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. ఓకే. సో ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్, యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది ఇంటర్వెన్షన్ రేడియాలజీ చికిత్స ద్వారా పద్ధతి ద్వారా చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు ఎటువంటి కుట్టు కోత అనేది ఉండదు. సో దీంట్లో తొడ ద్వారా వెళ్ళి ఒక చిన్న క్యాథెటర్ని చొప్పించి, ఇది కూడా డే కేర్లో చేస్తామండి. కాకపోతే అబ్జర్వేషన్ కోసం ఒక 1-2 days మనం కొన్నిసార్లు చూడడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే క్యాథెటర్ని తొడ ద్వారా పంపించి మనం దాని బ్లడ్ సప్లై అవుతుందో, ఫైబ్రాయిడ్కి బ్లడ్ సప్లై, ఫైబ్రాయిడ్ దేనివల్ల అయితే గ్రో అవుతుంది, దేనివల్ల అయితే దానికి బ్లీడింగ్ అవుతుందో, సో బ్లీడింగ్ కాజ్ చేస్తుందో దానికి సోర్స్ అయినటువంటి ఆ బ్లడ్ సప్లైని మనము సెలెక్టివ్గా క్లోజ్ చేయడం జరుగుతుంది, పార్టికల్స్ వేసి. ఈ ప్రక్రియని ఎంబోలైజేషన్ ప్రక్రియ అంటారు. సో దీని ద్వారా ఏంటంటే ఫైబ్రాయిడ్ అనేది స్ట్రింక్ కావడం జరుగుతుంది. స్ట్రింక్ అయ్యి ఆల్మోస్ట్ 70-80% స్ట్రింక్ అయ్యి సిమ్టమ్స్ రిలీఫ్ అనేది చాలా బాగుంటుంది. సో డ్యూరబిలిటీ కూడా మంచి డ్యూరబిలిటీ ఉంటుందండి దీంట్లో. సో ఈ ప్రక్రియను మనం ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటాం. ఇది డెఫినెటివ్గా సర్జరీకి మంచి ఆల్టర్నేటివ్. పేషెంట్స్ ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి గర్భాశయాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేయ అనుకుంటున్నారో, అలానే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఆల్రెడీ మల్టిపుల్ సర్జరీస్ అయి ఉంటాయి, ముందే మయోమెక్టమీ ఉంటుంది కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ మల్టిపుల్ ఉండొచ్చు. సో ఆల్రెడీ సర్జరీ ఉంటుంది, బట్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. సో వాళ్ళు సెకండ్ సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి కేసెస్లో లేకపోతే హిస్టెక్టమీ అవాయిడ్ చేయాలనుకుంటున్నారు, అలాంటి కేసెస్లో డెఫినెట్గా ఇది మంచి ఆప్షన్ అండి. ఇది సో హౌ ఫైబ్రాయిడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాన్సర్? ఫైబ్రాయిడ్స్ యూజువల్గా బినైన్ ట్యూమర్స్ అండి. రేర్గా దాంట్లో మనకు క్యాన్సర్ సెకండరీ రావచ్చు. క్యాన్సర్స్ అనేటివి అండి, అంటే మనకు ఫిమేల్స్లో ఉమెన్కి సంబంధించి క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఈ రెండు చాలా కామన్ అండి. సో వాటిని తొలి దశలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ అయినప్పుడు మనకు లైఫ్ స్పాన్ అనేది ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ లైఫ్ స్పాన్ అనేది అంత గొప్పగా ఉండకపోవచ్చు. సో క్యాన్సర్ అనేది దాని సైట్ ప్రకారం, అంటే మనం చెప్పుకునే వచ్చే ప్రదేశం ప్రకారం కంప్లీట్గా డిఫరెంట్ అండి. స్కాన్లో మనం గుర్తించవచ్చు. స్కాన్ చేసినప్పుడు ఇది ఫైబ్రాయిడా లేదంటే క్యాన్సరా అనేది, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇవన్నీ కూడా కొన్ని టెస్ట్లు, దాని తర్వాత స్కాన్లు, ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్, పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనం గుర్తించే అవకాశం ఉంటుంది.
దాని ప్రకారం ట్రీట్మెంట్ జరుగుతుంది. సో సార్ మనకి జనరల్గా చెప్తూ ఉంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో మనకి ఈ ఫైబ్రాయిడ్స్ ఇది రాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఫైబ్రాయిడ్స్ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే అవి హార్మోన్ డిపెండెంట్ అండి. సో యూజువల్గా అంటే మనకు మెనోపాజ్ వచ్చే వరకు కూడా మనల్ని అవి ఒకవేళ ఒక పేషెంట్కి టెండెన్సీ ఉంది, ఫైబ్రాయిడ్ వచ్చే టెండెన్సీ ఉందంటే అది హార్మోన్ డిపెండెంట్ ట్యూమర్ కాబట్టి సో ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ లేకపోతే హార్మోన్ పీక్ ఉన్నప్పుడు కానీ డెఫినెట్గా అవి ఆటోనమస్గా గ్రో అవుతుంటాయండి. అంటే ఎగ్జాక్ట్గా మనకు కొన్ని మందులు హార్మోన్ నిలువరించేటువంటి మందులు వాడినప్పుడు వాటి సైజు మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ అలా మనకు డెఫినెట్గా అట్లాంటి కాజిటివ్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అట్లా ఏం లేవండి. సో ఇప్పుడు ఈ కమింగ్ టు బ్రెయిన్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ అన్రిజం, సో వాటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. సో మనం వి ఆల్ ఫోకస్ అపాన్ ట్రీట్మెంట్స్, టెక్నిక్స్, సర్జరీస్. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూ కెన్ సే థర్డ్ ఆర్ ఫోర్త్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. సో కమ్యూనిటీలో చాలా కామన్ అయిపోయిందండి. వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఇన్ 2012 అప్పుడు చూస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాం, 40 years ఆర్ లెస్ స్కూల్లో కూడా చూస్తున్నాం. యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నా దగ్గర ఒక పేషెంట్ 2 months బ్యాక్ ట్రీట్ చేసాం. ఈజ్ లైక్ 25, మేజర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హీ కేమ్ ఇన్ టైమ్ అండ్ వీ ట్రీటెడ్ ఇట్ అండ్ నౌ ఈజ్ వాకింగ్. బట్ ఎందుకు అలా వస్తుంది అంటే ఒకటి ద మోస్ట్ కామన్ థింగ్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ అండి ఇది. సో లైఫ్ స్టైల్లో ఏమొస్తుంది మనకు, లైఫ్ స్టైల్ వల్ల ఎందుకు అలా అవుతుందంటే సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ప్రీడిస్పోజిషన్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు తొందరగా డయాబెటీస్ వీఆర్ సీయింగ్, యంగ్ ఏజ్లో డయాబెటీస్ వీఆర్ సీయింగ్. సో డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, ఈ రెండు కూడా బ్రెయిన్ స్ట్రోక్కి డెఫినెట్గా రిస్క్ ఫ్యాక్టర్స్. సో లైఫ్ స్టైల్, ఈ రెండు కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు మనం. సో వీటిని రాకుండా వచ్చినప్పుడు కంట్రోల్ చేయగలిగితే, ఒకవేళ వచ్చిందనుకోండి డైట్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ, దాని తర్వాత లైఫ్ స్టైల్ అంటే మనకు మానసిక ప్రశాంతత కూడా ఇంపార్టెంట్. సో ఇవాళ ఈ కార్పొరేట్ లైఫ్లో కానీ సాఫ్ట్వేర్స్ వీటిలన్నిటిలో కూడా యువత అనేది చాలా మనకు చూస్తున్నాం, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది బికాజ్ ఆఫ్ కాంపిటేటివ్ నేచర్. సో ఇవన్నీ కూడా మనకు ఓవరాల్ హెల్త్ ఆఫ్ ది బ్లడ్ వెసల్ హెల్త్కి మనకు నెగిటివ్ సైడ్ తీసుకెళ్తున్నాయి. సో దానికి ప్రివెంట్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, దాని తర్వాత గుడ్ ఎక్సర్సైజ్, దాని తర్వాత స్మోకింగ్ అవాయిడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్కహాల్ పరిమిత క్వాంటిటీలో తీసుకోవడం, స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం, దాని తర్వాత హైపర్ టెన్షన్ కరెక్ట్గా టైంకి మందులు వాడడం, డయాబెటీస్కి కూడా డైట్ ఎక్సర్సైజ్తో పాటు మందులు వాడుకోవడం, ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకుంటే మనము ఈ డిసీజెస్ ఏవైతున్నాయో ఈ రక్తాలకు సంబంధించిన డిసీజెస్ ఎస్పెషల్లీ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఏమైనా మైనర్ స్ట్రోక్ వచ్చింది, నేను మైనర్ స్ట్రోక్ అని చెప్పాను స్టార్టింగ్లో, మైనర్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. ఈవెన్ కమ్యూనిటీలో చాలామంది డాక్టర్స్ కూడా దాన్ని అవేర్నెస్ ఉండకపోవచ్చు ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ కానీ ఇవి కానీ. సో వాటిని ఏంటంటే వెంటనే మనం న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వెంటనే దానికి సంబంధించిన బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, లో డోస్ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. సో అవి తీసుకుంటూ వెంటనే మనం షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బ్లడ్ షుగర్ ఉంటే ఒకవేళ హైపర్ టెన్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం, డైటరీ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవడం, అండ్ యోగా, దాని తర్వాత ఎక్కువ మెంటల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్, ఇవన్నీ చేసుకుంటే సెకండ్ స్ట్రోక్ వచ్చే అవకాశం, మళ్ళీ రిపీటెడ్ స్ట్రోక్, మళ్ళీ మేజర్ స్ట్రోక్ వచ్చే అవకాశం, ఇంక్రీజ్ అవ్వకుండా అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దట్ వీ హ్యావ్ సీన్ రిపీటెడ్ స్ట్రోక్స్ వస్తున్నాయంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. పేషెంట్ ఆ వ్యక్తి అనేటువంటి వాడు కంప్లైంట్ కాదు, అంటే ఈజ్ నెగ్లెక్టింగ్ హిజ్ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ గురించి కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ డిసీజెస్ అన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూస్తున్నారు కదా, అంటే మన బాడీలో జరిగేటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల మన ప్రాణాలనే తీసేటువంటి వ్యాధులు అయితే వస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నదైతే బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ అన్రిజం కావచ్చు. అందులో ముఖ్యంగా మనకి ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిలో కూడా అంటే దాదాపు ఒక 10 మెంబర్స్లో తీసుకుంటే మనకి నియర్లీ 7 to 8 మెంబర్స్కి థైరాయిడ్ అనేది కూడా ఎక్కువైపోతూ ఉంది. సో వీటన్నింటినీ కూడా మనం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా అవి రాకుండా మనం ప్రివెంటివ్ మెథడ్స్ ఏమేం చేయాలన్నవి కూడా మనకి డాక్టర్ గారు చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా ఫాలో అయ్యి వీటన్నింటిని మనం దూరం పెట్టేసి మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిద్దాం.